హరే కృష్ణ. పన్నీర్ మంచి ప్రోటీన్ సోర్స్ కదా, అందుకే పన్నీర్తో రైస్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పన్నీర్ ప్యాకెట్ తీసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు క్యూబ్స్గా కట్ చేసేసుకోండి. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి తీసేసుకొని దాంట్లో పన్నీర్ వేసేయండి. వేసేసాక బాగా రోస్ట్ చేయాలి. ఎంతవరకు అంటే వీడియోలో చూస్తున్నట్టు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. మళ్ళీ మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసేసి పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా వెజ్జెస్ని ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న సాసెస్ యాడ్ చేయండి. నేనైతే సోయా సాస్ అండ్ టమాటా సాస్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా గరం మసాలా, మ్యాగీ మసాలా యాడ్ చేసేయండి. ఇది మాత్రం ఆప్షనలే, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసేసుకోండి. అవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని దాంట్లో వేసేసి కొద్దిసేపు అలా తిప్పేసిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న నార్మల్ రైస్ అయినా పర్లేదు, బాస్మతి రైస్ అయినా పర్లేదు, దాంట్లో వేసేసి తగినంత ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్. మన పన్నీర్ రైస్ రెడీ.